ఏముంది ఓయ్ పచ్చడి అయిపోయిందా? ఉగాది పచ్చడి. అయిపోయింది. ఉమ్. మీరు లెగడమే లేట్. ఆహా. ఎప్పుడో అయిపోయింది. అమ్మ ఫోన్ చేసింది దాకా. వచ్చేస్తున్నా చూసిందే. దగ్గరలో ఉందంట. బెదరా వస్తున్నారా? వచ్చేస్తున్నారు. లేదంటే ఎటు తీసుకొస్తారా? అందుకే ఇద్దరు కలిసి వస్తున్నారు. అమ్మాయిలు వచ్చాక బయటకు వెళ్దాం అయితే. వెళ్దాం అత్తయ్యలు వచ్చాక. ఎలాగో నా సారీ పోయింది కదా ఒకటి, దాని బదులు నేను కొత్త సారీ కొనుక్కోండి. శ్రవంతి నిన్నటి వరకు పోయింది పోయింది అని అదే మూడ్ లో ఉంది. ఈరోజు ఉగాది పూట కూడా ఎందుకు చెప్పా పోయిన శారీ గురించి? ఉగాది రోజు కొత్త సారీ అవును కొత్తది కొనుక్కుందాం. ఐటమ్స్ కొనుక్కోవాలంట. అవును కొత్తది కొనుక్కుందాం. ఒక పాత దాని గురించి ఎందుకు తెగ వరి అయిపోవడం? వాడేసించేదే కదా. ఆలస్యందైనా మీరు ఇచ్చిన ఫస్ట్ సారీ కదా. ఏం చేద్దామంటావు మరి? అవునులే కరెక్టే, పోయింది ఇంకేం చేయలేం కదా. లాస్ట్ 2 days నుంచి వెతికావు కంటిన్యూస్ గా, ఎక్కడే లేదు. అత్తయ్యకి కాల్ చేస్తావు అక్కడే లేదు, అమ్మకి కాల్ చేస్తావు అక్కడే లేదు. ఇంకేం చేస్తాను చెప్పు. కొత్తది అత్తయ్యలు వచ్చాక వెళ్దామా షాపింగ్ కి? చూద్దాం లేదు. చూద్దాం కాదు వెళ్దాం. ఉగాది పూట ఇంకా చిరాకు తెప్పించి వెళ్దాం, బయటికి వెళ్దాం షాపింగ్ కి. ఎక్కడికైనా తర్వాత డిసైడ్ అవుదాం సరేనా? షాపింగ్ కే శారీ అయితే తీసుకుందాం. ఈ రోజు అని కన్ఫర్మ్ గా చెప్పలేను. ఈ రోజే ఉగాది కదా. వంట చూద్దాం. వంట అయిపోయింది. సరే ఏదో ఒకటి చేయి. ఏదో ఒకటి ఏం చేయాలి? వంట అయిపోయింది, ప్రసాదం చేస్తాను. సరే వచ్చి కూర్చుని హాల్లో టీవీ చూడుకోను అందాక. అత్తయ్యలు వస్తే షాపింగ్ కి వెళ్ళడమే. సరే వెళ్దాంలే. ఎందుకు ఎంత బాగా తల్లి చక్కగా తెలియని రాత్రిలో చక్కగా ఉన్నావు. కానీ అది విశేషాలు ఉన్నాయి మమ్మల్ని కార్ పార్క్ చేస్తాను, పార్క్ చేసుకుని వస్తుంది. ఏంటి పండగ పూట ఇద్దరు ఉదయాన్నే గొడవ? గొడవ కాదు అది, షాపింగ్ వెళ్దాం అని మీరు వచ్చాక. సరే షాపింగ్ కి వెళ్దాం నేను అన్నాను, కానీ లాస్ట్ టైం నేను ఏదో ఒక శారీ ఇచ్చాను అనమాట, అది మిస్ అయిపోయింది. ఫోన్ కనిపించలేదు. దాని గురించి 2 days నుంచి మూడ్ అవుట్ కంప్లీట్ గా. నేను నైట్ కూడా అలాగే ఉంది చెప్పాను, పండగ కూడా ఎందుకు అలాగా, ఎందుకు మూడ్ అవుట్ పోయింది ఏదో పోయింది. ఇప్పుడు కొత్తది కొంటాను అన్నాను కదా. ఉన్నా పోయినా కానీ పొద్దున్న తీసుకెళ్తా అన్నాను షాపింగ్ కి, ఓకే అన్నారు కదా. అప్పుడు కూడా శారీ పోయింది కాబట్టి తీసుకెళ్ళండి, నేను అలాంటి శారీ కొనుక్కుంటాను అంటే. అవును ఇష్టమైందే కరెక్ట్, అంటే అంత ఫీల్ అయిపోయినంత మాత్రమే చేసేయలేను. కొత్తది ఎలాగో ఉంటుంది తీసుకుంటారు, అది ఆల్రెడీ వాడేసింది చాలా సార్లు. శారీ గురించి ఫోన్ చేస్తుంది, చాలా ఎక్కువగా ఆలోచిస్తుంది. ఏంటన్నా నాకు ఆ శారీ ఎప్పుడు ఫోన్ చేసినా శారీ శారీ అలాగే ఉంది. అది చెప్పింది అక్కడ చూడంటే లేదు, అక్కడ కూడా లేదు అత్తయ్య. డ్రెస్ ఏంట్రా? జాబ్ అంతా ఖాళీ ఉన్నట్లే, వర్క్ కూడా ఎక్కువైపోయింది బాగా. డ్రెస్ మార్చుకోవడానికి కూడా ఖాళీ లేదు. షాపింగ్ వెళ్ళలేదు ఈ మధ్య, ఇంకా ఏం లేవు ఇంట్లో. అది షాపింగ్ వెళ్తే ఏదో ఎత్తుకుందాం అనుకున్నాను, నేను రాత్రి వచ్చాను. ఇంకా షాపింగ్ ఎప్పుడు వెళ్తాం, ఇంకా వదిలేసాను. ఏదో సింపుల్ గా ఎత్తుకుని వచ్చాను, అంతే ఇంట్రెస్ట్ లేదు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కార్ ఎక్కడ పెట్టావు? నేను పెట్టాను. ఫంక్షన్ కి వెళ్ళాం కదా, మీరు రాలేదని అందరూ అడిగారు. మీరు వస్తారు కదా అనుకున్నాను. అక్కడ ఒక ఆవిడ కలిసారు, మీడియేటర్ అనమాట. అడిగారు మాట ఏంటి ఏంటి అని. ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది. సెకండ్ వన్ ఉన్నాడు, తను సచివాలయంలో వర్క్ చేస్తాను, డిజిటల్ సచివాలయ సెక్రటరీ. సెక్రటరీ నుంచి డిజిటల్ అసిస్టెంట్ చెప్పాను మాట. ఓకే చూద్దాం, ఎంత సంబంధాలు చూద్దాం అంటే చాలా బాగున్నాడు అని పోలీసారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఆవిడ పాపం దగ్గర చూడలేదేమో. ఓకే చూద్దాంలేండి, ఇంకా అనుకుంటున్నాం. ఇంకా జస్ట్ ఇంకా ఇప్పుడే మేము స్టార్ట్ చేస్తున్నాము, చూడండి అని ఉంటేనే క్యాజువల్ గా చెప్పాను. మరి 28 కదా అంటున్నారు. ఏంటి పెద్ద సిగ్గుపడుతున్నారా పెళ్ళానిసరికి? ఏంటి మీ అన్న, ఏంటి మీ చిరునవ్వు?
కటింగ్ కూడా చేంజ్ చేశాడు, రిమోట్ చేసాడు. ఏమనిపిస్తుంది చిన్న పిల్లల్లా కనిపించాడు. అదే ఉమ్. సరే అయితే బయట నాకు చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేసి సరేనా? వచ్చాక చూద్దాం షాపింగ్ కదా. ఒకసారి నేను ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను. ఇది ఫస్ట్ చేస్తే పనిలో ఇంకా టైం ఉంది. వదినా నిజంగా శారీ పోయిందా? నిజంగానే ఉపేంద్ర శారీ అయితే పోలేదు, అవునా? ఉంది కానీ మీ అన్నయ్య అమౌంట్ అడుగుతుంటే ఇబ్బంది లేదు. కాబట్టి నేను శారీ కొనుక్కుంటానని చెప్పి అమౌంట్ తీసుకుంటాను. ఇప్పుడు ఆ అమౌంట్ మీకు ఆఫ్ నాకు ఆఫ్. ఓకే ఓకే, మీ అన్నయ్యకి చెప్పాను అనుకోండి అసలు ఇవ్వండి. నేను మీకు చెప్తాను. ఓకే డన్. ఎంత ఎంత అడిగారు? 5,000 అడిగి 8,000 హాఫ్ హాఫ్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న చూద్దామండి, ఇస్తానండి ఎంతో కొంత. నాకు లేదా షేర్ మరి? ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయింది ఉపేంద్ర, మనకి డబ్బులు ఇంక రావులేండి.